భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త కూడా దేశాధ్యక్షుడు కాగలుగుతాడు, ఒక కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాగలుగుతాడు, ఒక కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కాగలుగుతాడు, ప్రధానమంత్రి కాగలుగుతాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు, ఇక్కడ కూర్చున్నటువంటి మా అన్నల తమ్ములు ఎవరైనా కూడా సిన్సియర్ గా పనిచేస్తే, పార్టీ కోసం పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది, ఏమైనా కాగలుగుతాం. కానీ అదే ఒక బీఆర్ఎస్ పార్టీల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కాకుండా ఎవ్వరు కూడా ఆ పార్టీ అధ్యక్షులు కాలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు మాట్లాడుకుంటా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఆయన అన్నారు నరేంద్ర మోడీ గారి గురించి, కిషన్ రెడ్డి గారి గురించి, బండి సంజయ్ గారి గురించి మాట్లాడుకుంటా ఛాయ్ అమ్ముకునేటోళ్ళు దేశ ప్రధాన అయినరు, వాళ్ళకే మేరక కార్పొరేటర్ స్థాయి వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనరు, వాళ్ళకే మేరక అని వాడు వీడు అని కూడా మాట్లాడింది. ఇవాళ అదే కేటీఆర్ గారిని మనం కూడా అడగచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా అడుగుతారు, ఇవాళ నువ్వు ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, ఆయనకే మెరక అనేటువంటి పదానికి బదులు వారికే మెరక అని మాట్లాడినావు కదా కేటీఆర్. మేము కూడా అడుగుతున్నాం ఇవాళ, అసలు నీకు మీ నాయన రాష్ట్ర అధ్యక్షుడు కాకపోతే నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటిది అని మేము అడుగుతున్నాం. అమెరికాలో చిప్పలు దమ్ముకున్నాడు తప్ప నీకున్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నువ్వన్నట్టుగా మేము కూడా వాళ్ళకున్న కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటిది అని మేము కూడా అడగలుగుతాం. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారితో సహా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలా, ఒళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలా. మీరు మాట్లాడేటువంటి మాటలనే మీ సంకుచితత్వం ఉన్నది. ఏ కార్యకర్త అయినా ఏదైనా కాగలగటమే ప్రజాస్వామ్య లక్షణం. దాన్నే జవాబుదారీ పాలిటిక్స్ అంటారు. మీ లెక్క కుటుంబ సభ్యులు మాత్రమే అయితే కొడుకు కాకపోతే బిడ్డ కాకపోతే అల్లుడు అయ్యేటువంటిది ప్రజాస్వామ్యం కాదు, అది రాజరికం. కాబట్టి రాజరికం వెలగబెట్టుకుంటా నేను తెలంగాణలో మేము మా నాన్న రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టికే నేను మళ్ళా రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుడు అయితా, ఒక కార్పొరేటర్ రాష్ట్ర అధ్యక్షుడు కావద్దు అని అంటే ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపుతారు. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పి కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా హెచ్చరించుకుంటూ, ప్రజల్లో ఒకరుగా ప్రజల కోసం జవాబుదారీతనంగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీని మీరందరూ భవిష్యత్తులో కూడా ఆదరించాలా. 2 సార్లు బీజేపీ అభ్యర్థిగా రాధా ధీరజ్ రెడ్డి గారిని గెలిపించినారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కూడా మీరంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి చేయాలనుకుంటుందో ఆ డబ్బంతా మనకు కేటాయించిన డబ్బు కూడా మనకు 100% ఇక్కడ ఖర్చు పెట్టి రేపటి నాడు తెలంగాణ రాష్ట్రం కూడా నెంబర్ 1 గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటది. మనం కలలు కన్నటువంటి బంగారు తెలంగాణను మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీరందరూ మీ ఇంటి పార్టీగా, మీ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఒకసారి ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.